నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నమామి నర్మదా. మనకు అందించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నదుల్ని ప్రత్యక్ష దైవ స్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిడవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమ తల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం వల్ల నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఏకైక పుష్కర నది నర్మద. మే 1 నుంచి 12 వరకు నర్మదా నది పుష్కర సౌందర్యంతో విలసిల్లుతుంది. మత్స్య, కూర్మ, స్కాంద పురాణాలతో పాటు హరివంశం, రామాయణం, మహాభారతాల్లో నర్మదా నది ప్రస్తావన ఉంది. స్కాంద పురాణంలోని రేవాఖండంలో నర్మదా వైభవం వర్ణితమైంది. భూలోకంలో తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు మహర్షుల ప్రార్థన మేరకు మహాదేవుడు జలరూపుడైన భవుడిగా సాకారమయ్యాడు అంటారు. ఆ భవుడు వృక్ష పర్వతంపై తాండవం చేసినప్పుడు శివస్వేదం నుంచి నర్మద ఉత్పన్నమైనదంటారు. తరుగుదల లేని జలసిరితో వర్ధిల్లమని నర్మదను ఆదిదేవుడు ఆశీర్వదించాడంటారు. అందుకే నర్మదను శివపావనిగా జగద్గురు ఆదిశంకరులు నర్మదాష్టకంలో కీర్తించారు. గంగా నదికి సాటి రాగల మేటి నది అని నర్మదను భక్త తుకారం ప్రస్తుతించారు. కేవలం దర్శనమాత్రం చేతనే నర్మద వల్ల పుణ్యప్రాప్తి చేకూరుతుందని గోస్వామి తులసీదాసు పేర్కొన్నారు. పరమేశ్వరుడి ప్రియపుత్రికగా నర్మదను శివనందిని అంటారు. మహావేగంగా ప్రవహించడం వల్ల మహతి, శబ్ద సమన్వితంగా ప్రవహిస్తుండటం వల్ల రేవా, నదీ గమనం శోభస్కరంగా ఉంటుందని, కాబట్టి విమల, శుభగ సమస్త సౌఖ్యాల్ని అందిస్తున్నందువల్ల కృపావాహిని, ధీర గంభీరంగా ప్రకటితం కావడం వల్ల మందాకిని, ఇలా ఎన్నో పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు. రంజన, అమృత, దశార్ణ, చిత్రోత్పల, శోణ, తమస, ఇలా అనేక పేర్లతో నర్మదను పురాణాలు వర్ణించాయి. తమ పితృదేవతలకు మోక్ష సిద్ధిని కలిగించడానికి పురూర్వ చక్రవర్తి కోరిక మేరకు శంకరుడు నర్మదను భువికి పంపాడని కథనం. బాణాసురుడు శివానుగ్రహం కోసం నర్మదా నది తీరంలో తపస్సు చేశాడంటారు. ఆ అసురుడి తపస్సుకు మెచ్చి నర్మదా నదీ పరివాహక ప్రాంతాల్లో శిలారూపాలుగా వర్ధిల్లమని అతడికి మహేశ్వరుడు వరమిచ్చాడంటారు. ఆ నదీ తీరంలో లభించే గుండ్రటి శిలల్ని బాణుడి పేరిట నర్మదా బాణ శివలింగాలుగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో నర్మదా బాణలింగాలే పూజలందుకుంటున్నాయి. నర్మదా నది పరివాహక ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో, అనేక ఆలయాలతో తేజరిల్లుతోంది. వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తూ నర్మదా లోయలోకి అడుగిడే ఈ నది మధ్య భారతానికి వరదాయనిగా వెల్లివిరుస్తోంది. ఈ నదీ తీరంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వరంతో పాటు అమరేశ్వర స్వామి సన్నిధి, రాజరాజేశ్వరుడు కొలువైన మహేశ్వర్, బేదాఘాట్, నరేశ్వర్, గరుడేశ్వర్ వంటి సన్నిధానాలు నెలకొని ఉన్నాయి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు. నర్మదా నదీ తీరంలో ఎందరో తపోసిద్ధి పొందారంటారు. సప్త పుణ్య నదులలో ఒకటైన నర్మదా నదీ తీరంలో షట్చక్రవర్తులలో ప్రసిద్ధుడైన మాంధాత, ఆదిశంకరులు వంటి వారు తపస్సు చేసి ఈశ్వర కటాక్షాన్ని పొందారని పురాణాలు విశ్లేషించాయి. నర్మదా నది భవ్య ఫలదాయిని, దివ్య శుభకారిణి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.